హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ స్పెషల్ వీడియో మన ఇయర్ రౌండప్ సిరీస్లో భాగంగా జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్కి సంబంధించింది. మనం జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా చాలా కాంటెంపరీ టాపిక్స్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఉదాహరణగా కొన్ని టాపిక్స్ని పరిశీలిస్తే రామ్సార్ సైట్స్ సంబంధించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. భారతదేశంలో మొత్తం రామ్సార్ సైట్ సంఖ్య ఎంతకు చేరింది? 94కి చేరింది. అక్టోబర్లో చూసాం మనము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్కి సంబంధించి కానివ్వండి, ఇటీవల మహారాష్ట్రలో గుర్తింపు పొందిన 5 బీచ్ల పేర్లను గుర్తుంచుకోవాలి. మరి ఆ రికగ్నిషన్ని ఎవరు మంజూరు చేస్తారు? ఇటువంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం యునెస్కోకి సంబంధించి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి చూసాము. అందులో భారతదేశం నుండి చోటు పొందిన 13th వన్ ఏంటి? శీతల ఎడారి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి. దాని ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో వార్తలు నిలిచిన కొన్ని ప్రాంతాలకు సంబంధించి, ఆ ప్రాంతాలు ఎలా వార్తలు నిలిచి ఉండొచ్చు? ఏదైనా వివాదాస్పదమై కానివ్వండి, లేదా విపత్తు సంబంధిత అంశంతో కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి. అండ్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన నివేదికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో మన భారతదేశానికి సంబంధించి మరియు అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఏమైనా న్యూస్లో ఉంటే వాటికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో కొన్ని విపత్తుల గురించి మనం వార్తలు చూసాము. సైక్లోన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అటువంటివి, ఎర్త్క్వేక్ కానివ్వండి, లేదా ఏదైనా ప్రాంతంలో ఇటీవల కాలంలో సునామీ పరిస్థితులు కనిపించినాయో వాటికి సంబంధించి కానివ్వండి. అండ్ రివర్ డిస్ప్యూట్స్కి సంబంధించి కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన న్యూ స్పెసిస్ ఇన్ న్యూస్ అంటే ఏంటంటే వార్తలు నిలిచిన కొత్త జీవజాతుల గురించి, వృక్ష జాతుల గురించి పోటీ పరీక్షల కోణంలో మనం చూడాలి. అండ్ వైల్డ్ లైఫ్ సెన్సస్ ఇటువంటివి. ఓకేనా? ఈ వీడియోని పార్ట్ 1గా కన్సిడర్ చేయండి. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ ఇయర్ రౌండప్లో భాగంగా పార్ట్ 1గా ఈ వీడియోని కన్సిడర్ చేయండి. ఇక రిమైనింగ్ టాపిక్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్తో పాటు రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెక్స్ట్ పార్ట్లో కానివ్వండి, ఆ తర్వాత పార్ట్లో మళ్ళీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ టాపిక్, యునెస్కో గుర్తింపు పొందిన ఒక బయోస్ఫియర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. మన భారతదేశంలోని ఒక బయోస్ఫియర్ రిజర్వ్ యునెస్కో గుర్తింపుతో న్యూస్లోకి వచ్చింది. మనం తరచూ పోటీ పరీక్షల కోణంలో ఒక ప్రశ్నని ఎదుర్కొంటాం. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని, లేదంటే యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అని చెప్పేసి రెండు ఒకటే. ఈ ప్రాజెక్ట్ని యునెస్కో 1971లో ప్రారంభించింది. అంటే అంతర్జాతీయ స్థాయిలో బయోస్ఫియర్ రిజర్వ్స్ని గుర్తించడం అన్నట్టు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ అధికారికంగా గుర్తింపు పొందినాయి? 18. మరి ఆ 18లో యునెస్కోచే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి 13. ఆ 13వది రీసెంట్గా కోల్డ్ డిజర్ట్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. శీతల ఎడారి ఎక్కడ ఉంది అంటారు? హిమాచల్ ప్రదేశ్. అంతకంటే ముందుగా కొన్ని బేసిక్స్ చూడాలి. ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఆ సంస్థ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది, ప్రధాన కేంద్రం ఎక్కడ, దానికి సంబంధించి నిర్వాహక బాధ్యతలు ప్రస్తుతం ఎవరు చూస్తున్నారు, ఇటువంటివి చూడాలి. సో ఫస్ట్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. యునెస్కో ఈ ఆర్గనైజేషన్ 1945 నవంబర్ 16 రోజున స్థాపన జరిగింది. సో ఫౌండింగ్ ఇయర్ గుర్తుంచుకోండి, డేట్ కూడా గుర్తుంచుకోండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. యునెస్కోకి నూతన డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా ఈ 2025 ఇయర్ ఎండ్లో వచ్చిన వ్యక్తి ఎవరంటే ఖాలిద్ ఎల్ ఎనానీ. తను ఏ దేశస్తుడు అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి పాయింట్ నుండి ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన ఖాలిద్ ఎల్ ఎనానీ గారు ఏ దేశస్తులు? ఈజిప్ట్. ఎవరి స్థానంలో రావడం జరిగింది? ఆడ్రో అజోలే. తను ఏ దేశస్తులు అంటే ఫ్రాన్స్. ఇలా చూడాలి, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఓకేనా? ఇది. ఇక యునెస్కోకి సంబంధించి మనం చాలా గుర్తింపుల గురించి పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ని చూస్తాము.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో 44కు చేరింది ఆ సంఖ్య. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని భారతదేశంలో 15కు చేరింది ఆ సంఖ్య. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ఆ సంఖ్య భారతదేశంలో 9కి చేరింది. అలా చెప్పుకుంటూ పోతే యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ భారతదేశం నుండి ఇప్పటి వరకు 14 ఉన్నాయి అందులో. అండ్ ఇక్కడ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇందులో సంఖ్య భారతదేశం నుండి 13కు చేరింది. అంతకంటే ముందు భారతదేశంలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్ 18 ఏవైతే ఉంటాయో ఆ 18 పేర్లను అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఏ రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి, ఏ రాష్ట్ర బౌండరీ లోపల ఉన్నాయో చూద్దాము. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుంది ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్రాకెట్లో చూపిస్తుంది. ఉదాహరణకు నీలగిరి ఉందనుకోండి. నీలగిరి ఎక్కడ? తమిళనాడు, కేరళ, కర్ణాటక ఆ సరిహద్దు ట్రై జంక్షన్లో ఉందని చెప్పవచ్చు. మరి ఈ నీలగిరి ప్రాంతాన్ని భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్గా ఏ సంవత్సరంలో గుర్తించారు అన్నారు అనుకోండి, 1986. మరి ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ని యునెస్కో ఏ సంవత్సరంలో ఈ నెట్వర్క్లో గుర్తించింది అని అడుగుతారు. అంటే ఏ నెట్వర్క్? వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్. సో ప్రస్తుతానికైతే ఈ స్లైడ్లో భారతదేశంలో గుర్తింపు పొందిన బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇప్పటి వరకు 18 కదా, వాటిని ఏ సంవత్సరంలో గుర్తింపు పొంది చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసేసి యునెస్కోచే ఇందులోని గుర్తింపు పొందినవి ఏ సంవత్సరంలో అవి ప్రత్యేకంగా వార్తలు చూద్దాము. సో నీలగిరి ఎక్కడ అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రై జంక్షన్లో ఉంటుంది. అది 1986లో భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. ఇక నందాదేవి 1988లో గుర్తింపు పొందింది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇక నోక్రెక్ 1988లో మేఘాలయ రాష్ట్రంలో. ఇక మానస్ అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. అది 1989లో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది భారతదేశంలో. సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, 1989. గల్ఫ్ ఆఫ్ మన్నార్ 1989 ఇయర్ తమిళనాడు. గ్రేట్ నికోబార్ 1989 అండమాన్ నికోబార్. సిమ్లిపాల్ 1994 ఒడిషా. దిబ్రూ సైకోవా 1997 అస్సాం. దిబాంగ్ 1998 అరుణాచల్ ప్రదేశ్. పంచ్మరి మధ్యప్రదేశ్ 1999. కాంచన్గంగా సిక్కిం 2000 ఇయర్. అగస్త్యమలై 2001 కేరళ తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. అచనక్మర్ అమర్కంటక్ 2005 ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్. గ్రేట్ రన్ ఆఫ్ కచ్ 2008 గుజరాత్. కోల్డ్ డిజర్ట్ శీతల ఎడారి 2009లో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. 2025లో యునెస్కోచే మన భారతదేశం నుండి గుర్తింపు పొందిన 13th యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో చోటు పొందిన బయోస్ఫియర్ రిజర్వ్. అలా చూడాలి, ఓకేనా. ఇకపోతే శేషాచలం కొండలు 2010 ఆంధ్రప్రదేశ్. పన్నా 2011 మధ్యప్రదేశ్. సో ఈ పేర్లు ఏవైతే ఉంటాయో ఏ సంవత్సరంలో బయోస్ఫియర్ రిజర్వ్స్గా గుర్తింపు పొందినాయి మన భారతదేశంలో, అవి ఎక్కడ ఉన్నాయి, వాటి లొకేషన్ కూడా. అండ్ ఈ స్లైడ్ మొత్తాన్ని కూడా మీకు నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ లొకేషన్ ఇంపార్టెంట్. మనం జాగ్రఫీలో భాగంగా ఏదైనా నేర్చుకుంటామంటే ఆ లొకేషన్ ఆధారంగా చూడాలి. ఈ స్లైడ్ మీకు నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి, ఓకేనా. ఇక ఇందాక మీకు నేను 18 చెప్పాను బయోస్ఫియర్ రిజర్వ్స్. ఆ 18లో 13 బయోస్ఫియర్ రిజర్వ్స్ యునెస్కోచే గుర్తింపు పొందినాయి. అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అన్నట్టు. మరి యునెస్కో ఆ బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఏ సంవత్సరంలో గుర్తింపునిచ్చింది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో, అది ఇక్కడ చూద్దాము. సో నీలగిరి ఎక్కడన్నా తమిళనాడు, కర్ణాటక, కేరళ ట్రై జంక్షన్లో ఉంటుందన్నాను కదా. 2000 ఇయర్లో యునెస్కోచే గుర్తింపు పొందింది. మరి ఆ నీలగిరి 1986లో మన భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది నీలగిరి 1986లో. కానీ ఈ నీలగిరి యునెస్కోచే గుర్తింపు పొందిందేమో 2000 ఇయర్లో. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ఇక గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఉంటుంది. యునెస్కోచే గుర్తింపు పొందిన సంవత్సరం 2001. నెక్స్ట్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్ 2001. నందాదేవి ఉత్తరాఖండ్ 2004. నోక్రెక్ మేఘాలయ 2009. ఇయర్స్ ఏంటి? యునెస్కోచే గుర్తింపు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నట్టు. ఇక పంచ్మరి మధ్యప్రదేశ్ 2009. సిమ్లిపాల్ ఒడిషా 2009. అచానక్మర్ అమర్కంటక్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ 2012. గ్రేట్ నికోబార్ అండమాన్ నికోబార్ 2013. అగస్త్యమలై కేరళ తమిళనాడు 2016. అండ్ కాంచన్జంగా సిక్కిం 2018. పన్నా మధ్యప్రదేశ్ 2020. ఇక 13th వన్ ఏంటి? అక్టోబర్లో రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది కదా. ఆ 13th వన్ ఏది అంటే
మనము శీతల ఎడారి, కోల్డ్ డిజర్ట్, ఏ రాష్ట్రము? హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఇయర్ ఏం చెప్పొచ్చు? ఇక 2025 ఇయర్ చాలు, మంత్ అవసరం లేదు. ఓకేనా? ఎన్ఎఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్, లాహౌల్ స్పితి డిస్టిక్ ఉంటుంది కదా, అక్కడ ఉంది. సుమారు 7,770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఓకేనా? హిమాలయన్ కోల్డ్ ఎకోసిస్టమ్కి ప్రత్యేకత. సరిపోతుంది. ఓకేనా? భారతదేశం యొక్క కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ యునెస్కో ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ల నెట్వర్క్ లేదా మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో గుర్తింపు పొందిన 13th ఐటమ్ ఫ్రమ్ ఇండియా. ఎన్ఎఫ్. ఓకేనా? రీసెంట్గా ప్యారిస్ హెడ్ క్వార్టర్లో యునెస్కో తీసుకున్న నిర్ణయం ప్రకారము. ఓకేనా? ఎన్ఎఫ్. మరి యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ లేదా వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, ఈ ప్రోగ్రామ్ని యునెస్కో ఏ ఇయర్లో స్టార్ట్ చేసింది అంటే 1971లో. సరిపోతుంది. ఇయర్ ఇంపార్టెంట్. యునెస్కో ఇచ్చే జాబితాలు ఏ సంవత్సరం నుండి మనుగోలులోకి వచ్చినాయి అటువంటి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించి చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు పోటీ పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెన్స్తో ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పటి వరకు 759 బయోస్ఫియర్ రిజర్వ్లను యునెస్కో ఈ నెట్వర్క్లో గుర్తించింది. అవి దాదాపు 136 దేశాల్లో ఉన్నాయి. అందులో భారతదేశం ఒకటి. ఓకేనా? సో ఇక వరకు మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో అత్యధికంగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ నుండి 3 ఉన్నాయి. ఓకేనా? ఇక భారతదేశంలో ఈ నెట్వర్క్లో గుర్తింపు పొందిన మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏదంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్గానేమో 1986లో, యునెస్కో వచ్చే గుర్తింపు ఏమో 2000 ఇయర్లు. ఇలా లింక్ చేసుకోవాలి. ఇప్పుడు వినేటప్పుడు కొంత కష్టంగా ఉండొచ్చు, కానీ ఎగ్జామినేషన్లో సులభంగా గుర్తించాలంటే ఇప్పుడు కష్టపడాల్సిందే. ఓకేనా? ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి రామ్సర్ సైట్స్కి సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రామ్సర్ రిలేటెడ్గా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రామ్సర్ అనే పదం దేనికి సంబంధించింది అంటే ఒక నగరానికి సంబంధించింది. రామ్సర్ ఈజ్ ఏ సిటీ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇరాన్ దేశంలో ఉన్న రామ్సర్ సిటీలో 1971 ఫిబ్రవరి 2వ తేదీన ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది, ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. ప్రపంచ దేశాల సమావేశమై ప్రపంచ స్థాయిలో చిత్తడి నేలల సంరక్షణ కోసం తీసుకున్న ఒక ఒప్పందము. అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాము. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అని చెప్పేసి పర్టికులర్ ఒక థీమ్ ఇస్తాము. మరి ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. చిత్తడి నేలలను మన భవిష్యత్ కోసం కాపాడుదామని చెప్పేసి. థీమ్స్ని ఎప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేయకండి, ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఇక రామ్సర్ చిత్తడి నేల, రామ్సర్ వెట్లాండ్ అంటే దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అన్నట్టు. మరి భారతదేశంలో అలాంటి రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 94కు చేరింది. రీసెంట్గా బీహార్ రాష్ట్రంలో ఉన్న అక్టోబర్ 2025లో బీహార్ రాష్ట్రంలో ఉన్న గోగాబీల్ లేక్ దీనిని రామ్సర్ గుర్తింపుతో ప్రత్యేకంగా వార్తలు నిలిపారు. భారతదేశంలో 94వ రామ్సర్ చిత్తడి నేల లేదంటే గోగాబీల్ లేక్. ఇది ఎక్కడుంది? బీహార్ రాష్ట్రంలో. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని చిత్తడి నేలలు రామ్సర్ గుర్తింపు పొందినాయి అంటే 6వదే ఇది. భారతదేశంలో అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు 20, నెక్స్ట్ యూపీ, ఆ తర్వాత బీహార్. ప్రపంచంలో రామ్సర్ చిత్తడి నేలలు కలిగి ఉన్న దేశాలు కనుక పరిశీలిస్తే టాప్లో యూకే ఉంటుంది, సెకండ్ మెక్సికో ఉంటుంది, థర్డ్ ఇండియా ఉంటుంది, ఆసియాలో మొదటి స్థానంలో ఇండియా. ఇటువంటివి చూడాలి. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రామ్సర్ సైట్స్ గురించి క్వశ్చన్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే భారతదేశంలో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రామ్సర్ సైట్స్ ఏంటి, ఏదైనా వివాదాస్పదమే కానివ్వండి, అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా అటువంటి చూడాలి. దాంతోపాటు రీసెంట్గా రామ్సర్ గుర్తింపు పొందినవి ఏవైతే ఉంటాయో చిత్తడి నేలలు వాటి గురించి చూడాలి. 2025 సంవత్సరంలో మొత్తం 9 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు వచ్చింది. ఆ 2025 సంవత్సరంలో వార్తల్లో ఉన్న 9 చిత్తడి నేలలు, రామ్సర్ చిత్తడి నేలల పేర్లను గుర్తుంచుకోండి. అందులో కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూస్తే సరిపోతుంది. ఇకపోతే భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేలల్లో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అంటే సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్. అతి చిన్నది ఏదంటే రేణుకా వెట్లాండ్, అది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? అత్యధిక రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడు. ఇకపోతే భారతదేశంలో
మొట్టమొదట గుర్తింపు పొందిన రామ్సార్ సైట్స్ ఏంటి అంటే చిల్కా లేక్, కియోల్దియో. చిల్కా లేక్ అంటే ఒడిషా, కియోల్దియో అంటే రాజస్థాన్. ఇటువంటివి చూడాలి బేసిక్ పాయింట్స్. ఓకేనా. సో ఇక గోగాబిల్ లేక్ రీసెంట్గా గుర్తింపు పొందింది అక్టోబర్ 2025లో. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేందర్ యాదవ్ గారు ఈ స్టేట్మెంట్ని అఫీషియల్గా ప్రకటించారు. ఓకేనా, సరిపోతుంది. గోగాబిల్ లేక్ ఓకేనా. భారతదేశంలో ఈ గుర్తింపుతో 94కు చేరింది. బీహార్ రాష్ట్రంలో అయితే 6కు చేరింది. ఓకేనా. అత్యధికంగా తమిళనాడు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్ థర్డ్ పొజిషన్లో ఉంది. భారతదేశం ప్రస్తుతము 13,60,805 హెక్టార్ల చిత్తడి నేలల రామ్సార్ సైట్లను కలిగి ఉంది. సరిపోతుంది. ఓకేనా. ప్రపంచంలో అయితే అత్యధికంగా యూకేలో ఉన్నాయి, సెకండ్ మెక్సికో, తర్వాత ఇండియా 94. ఇక 2025 సంవత్సరంలో భారతదేశంలో గుర్తింపు పొందిన మొత్తం రామ్సార్ చిత్తడి నేలలు 9. ఆ 9లో అత్యధికంగా బీహార్ రాష్ట్రం నుండే గుర్తింపు పొందినాయి. అక్టోబర్లో గోగాబిల్ లేక్ అన్నాను కదా, అది పోతే సెప్టెంబర్లో 2. ఆ రెండింటి పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి గోకుల్ జలాశయం, ఉదయ్పూర్ ఝీల్. మొత్తం 3 కూడా బీహార్ నుండే కన్సిక్యూటివ్గా. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఏడాది కూడా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము? జూన్ 5 కదా. ఆ సందర్భంగా భారతదేశంలో 2 చిత్తడి నేలలకు రామ్సార్ గుర్తింపు వచ్చింది. ఆ 2 ఏంటంటే ఆ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి పేర్లు ఒకటి మేనార్, సెకండ్ కిచాన్. మేనార్ ఏమో ఉదయ్పూర్లో ఉంది, కిషాన్ ఏమో ఫలోది ప్రాంతంలో ఉంది. ఓకేనా, ఈ 2 రాజస్థాన్. ఇకపోతే వరల్డ్ వెట్లాండ్స్ డే ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి 2ని మనం సెలబ్రేట్ చేసుకుంటామన్నాను కదా. ఆ సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందినవి 4. ఓకేనా. ఆ 4లో 2 ఏమో తమిళనాడులో ఉన్నాయి. ఆ పేరు గుర్తుంచుకోండి, సకరకోటై పక్షుల అభయారణ్యం. నెక్స్ట్ వచ్చేసి తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు. అది పోను కేచేపల్లి చిత్తనేల సిక్కింలో ఉంది, ఉద్వాల్ లేక్ అది జార్ఖండ్లో ఉంది. ఈ 9 ఏవైతే ఉన్నాయో 9లో 1 అక్టోబర్లో, 2 సెప్టెంబర్లో, 2 జూన్లో, 4 ఫిబ్రవరిలో. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఈ 1 ఇయర్లో న్యూస్లో ఉన్న రామ్సార్ సైట్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వండి. వాటి నుండే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సరిపోతుంది. ఓకేనా. ఇక ప్రత్యేకతలు మీకు ఆల్రెడీ చెప్పాను. దేశంలో గుర్తింపు పొందిన తొలి రామ్సార్ సైట్స్ ఒడిశాలోని చిల్కా లేక్, అది బ్రాకిష్ వాటర్ లేక్, ఆసియాలోని అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్. ఇక కియోల్దియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో భారత్ రామ్సార్ ఒప్పందంలో చేరిన తేదీ ఫిబ్రవరి 1, 1982. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. భారతదేశంలో 2012 సంవత్సరంలో 26 చిత్తడి నేలకు రామ్సార్ గుర్తింపు ఉండే, అది కాస్త 2025 నాటికి 94కు చేరింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ల పైన క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుర్తింపుని ఎవరు మంజూరు చేస్తారు? బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంతర్జాతీయ స్థాయిలో బీచ్లకి గుర్తింపు ఇవ్వడము. మరి ఎవరిస్తారంటే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ. డెన్మార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను గుర్తిస్తుంది. మరి రీసెంట్గా మన భారతదేశం నుండి 5 బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినాయి. 5 బీచ్లు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది ఒకసారి మంజూరైంది అంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్. ఉదాహరణకు చెప్పాలంటే మహారాష్ట్రలో 5 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఆ వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుందంటే 2025-2026 వరకు. మరి గతంలో ఉన్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఏవైతే ఉంటాయో కొన్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపుని కొనసాగిస్తాయి, రెన్యువల్ అవుతాయి. కొన్నిటికి ప్రమాణాలు పాటించట్లే అని చెప్పేసి తొలగింపు కూడా ఉండొచ్చు. గతంలో మనం రిషికొండ బీచ్కి సంబంధించి కానివ్వండి అటువంటి వివాదాలు చూసినాం. లక్షద్వీప్లో 2 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ వాటి యొక్క కొనసాగింపును కొనసాగించలేకపోయినాయి. ఇటువంటివి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వేటికి ఇస్తారు అంటే బీచ్లకి. ఎవరిస్తారంటే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్. దాదాపు 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో బీచ్లకి గుర్తింపు అనేది దాదాపు 33 ప్రమాణాల ఆధారంగా ఇస్తారు. ఆ 33 ప్రమాణాలు ఏముంటాయి? ఆ బీచ్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది,
వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది, ఎన్వైర్మెంటల్గా అక్కడ ఎలాంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇటువంటివన్నీ చూస్తారు. 33 ఫ్యాక్టర్స్. వాటి అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తే ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు పొందిన మొట్టమొదటి బీచ్ చంద్రబాగా బీచ్, ఒడిషా. ప్రస్తుతం దాని గుర్తింపు లేదు, కొనసాగట్లేదు, పక్కన పెట్టేస్తే. మరి రీసెంట్గా భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు పొందిన 5 బీచ్లు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. వీటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకటి శ్రీవర్ధన్ బీచ్ రాయగఢ్ జిల్లాలో ఉంది, నగవ్ బీచ్ రాయగఢ్ డిస్టిక్లో ఉంది, పార్నాక పాల్ఘర్ డిస్టిక్లో ఉంది, గుహాగర్ రత్నగిరిలో ఉంది, అండ్ లాద్గర్ రత్నగిరిలో ఉంది. ఈ 5 కూడా మహారాష్ట్ర. ఎగ్జామినేషన్లో అడుగుతారు. 2025 సంవత్సరంలో భారతదేశంలో కొత్తగా, ఇప్పటివరకు గుర్తింపు లేదు, ఇప్పుడు కొత్తగా ఎన్ని బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, ఈ గుర్తింపును ఇవ్వడం జరిగింది అంటారు? ఎన్నింటికి? 5ంటికి. సరిపోతుంది. ఓకేనా? బ్లూ ఫ్లాగ్ అనేది ఈ ఇనిషియేటివ్ 1987లో ప్రారంభమైంది. ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ వారు ఇస్తారు ఈ గుర్తింపు. ఇక్కడ వింత ఏంటంటే మనకు బీచ్ అంటేనే గుర్తు వచ్చేసేది గోవా, కానీ గోవాలో ఒక్క బీచ్కి కూడా ఇప్పటివరకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రాలేదు. ఈ 2025 ఇయర్లో ఒక వివాదాస్పదమైన బీచ్ ఏంటంటే రిషికొండ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిషికొండ బీచ్ ఉంది కదా, దానికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉంది. కాకపోతే మధ్యలో తొలగించారు, అక్కడ ప్రమాణాలు పాటించాలి, మళ్ళీ రివైవ్ చేశారు. ఓకేనా? సరిపోతుంది. భారతదేశంలో మరియు ఆసియాలోనే మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్ చంద్రబాగా బీచ్, ఒడిషా. అది 2018లోనే 2018-19 సీజన్కి. కానీ ప్రస్తుతం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది దానికి కొనసాగట్లేదు. ఓకేనా? సరిపోతుంది. రైట్, ఎనఫ్. ఇక భారతదేశంలో ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసము కొన్ని ఇనిషియేటివ్స్ కానివ్వండి, బీచ్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి కానివ్వండి, ఏ కార్యక్రమాలు అమలవుతున్నాయి, ఎవరు అమలు చేస్తున్నారంటే సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. బీమ్స్ కార్యక్రమంలో భాగంగా బీచ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఆస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఇక భారతదేశంలో ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని కొనసాగిస్తున్న బీచ్లు. నెక్స్ట్ ఇంకొక ఇనిషియేటివ్, కూల్ సిటీస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. కూల్ సిటీస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను. ప్రస్తుతం లేదా బికాజ్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, ఆంథ్రోపోజెనిక్ అంటే మానవ కార్యకలాపాల వల్ల సృష్టిలో, ప్రపంచంలో ఏది జరుగుతున్నా, మంచి జరుగుతున్నా, చెడు జరుగుతున్నా దానికి కారణం మానవుడే. పక్కన పెడితే బికాజ్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటున్నాను. మానవుడు చేస్తున్న కొన్ని కార్యకలాపాల వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మ్ అంటాము, భూష్ణం చెందుతుంది. సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్, విచ్ ఈజ్ అల్టిమేట్లీ లీడింగ్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు జరుగుతుంది. వాతావరణ మార్పు వల్ల కాన్సిక్వెన్సెస్ని మనం అనుభవిస్తున్నాము. సో పెద్ద పెద్ద మంచు ఖండాలే కరిగిపోతున్నాయి. ఆ మంచు కరగడం వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ కొన్ని దేశాలు రాజధానులను మార్చుకుంటున్నాయి. ఇండోనేషియా రాజధాని జకర్తా, వాళ్ళ రాజధానిని మార్చుకుంటున్నారు. జకర్తా నుండి నుసంతరాకి. కొన్ని దేశాల్లో ఉదాహరణకు చెప్పాలంటే తువాలు తుడుచుకుపెట్టుకుపోతుంది. వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ కంట్రీ తువాలు మనకు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉంటుంది. బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ అతి త్వరలో తువాలు అనే దేశం మనకు కనబడదిగా, నీటిలో మునిగిపోతుంది. ఇవన్నీ మనం చూస్తున్నాము. పక్కన పెడితే ప్రస్తుతానికి అదంతా అప్రస్తుతం. కూల్ సిటీస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఏంటంటే వాతావరణ మార్పు కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉన్నాయి కదా, ఆ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి నగరాలను కాపాడడం, ఆ నగరాల్లో నివసిస్తున్న ప్రజలను కాపాడడం కోసం C40 సిటీస్ అనే ఒక సంస్థ, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అమెరికాకు చెందిన సంస్థ సహాయంతో ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. కూల్ సిటీస్ యాక్సిలరేటర్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. కూల్ సిటీస్ యాక్సిలరేటర్ ప్రోగ్రాంలో భారతదేశం నుండి గుర్తింపు పొందిన 3 నగరాలు ఈ 2025లో రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఏంటి అవి అంటే, ఒకటి ముంబై మహారాష్ట్ర, సెకండ్ వచ్చేసి అహ్మదాబాద్ గుజరాత్, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు కర్ణాటక. ఈ 3 నగరాలను గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు. ఈ 3 నగరాలను కూడా
కూల్ సిటీస్ యాక్సలరేటర్ ప్రోగ్రాంలో అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తించారు. ఈ 3 నగరాలను కూడా వాతావరణ మార్పు కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి కాపాడడానికి చర్యలు తీసుకుంటారు. ఓకేనా, అది సరిపోతుంది, ఎనఫ్. సో వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను రక్షించేందుకు, నగరాలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన కూల్ సిటీస్ యాక్సలరేటర్ కార్యక్రమంలో భారత్ నుంచి 3 నగరాలు ఎంపికైనాయి అంట. ఆ నగరాలు పేర్లు చెప్పాను కదా, చూడండి. ఈ పథకాన్ని, ఈ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ని C40 సిటీస్ లండన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మద్దతుతో అమలు చేస్తుంది. ఓకేనా, సరిపోతుంది, రైట్. ప్రధాన లక్ష్యం 2030 నాటికి ఈ నగరాలను అత్యుష్ణాన్ని తట్టుకునే విధంగా మార్చడం. రైట్, సరిపోతుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను నేను, కాకపోతే కంపైల్ చేసేసి మళ్ళీ మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఇక్కడ కాన్సెప్ట్ చూసి అదేంటో చూద్దాము. రీసెంట్గా కంటెస్ట్ ఏంటంటే నది విషయంలో ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదం అనేది తారాస్థాయికి చేరిందో మనందరము చూసాము. అటువంటి వివాదాలు ఏ నది విషయంలో ఏ రాష్ట్రాల మధ్య తరచుగా చోటు చేసుకుంటున్నాయి, ఈ స్లైడ్ యొక్క ఉద్దేశం చూద్దాం. సర్వసాధారణంగా ఒక నది ఒక ప్రాంతంలో ఉద్భవించి లేదా ఒక రాష్ట్ర పరిధిలో ఉద్భవించి అదే రాష్ట్రంలో ముగుస్తుంది అనుకోండి, ఎటువంటి వివాదం ఉండదు. ఉదాహరణకు లూని రివర్ ఉంది, రాజస్థాన్ రాష్ట్రంలోనే ఎండ్ అవుతుంది. అలా ఒక నది గనక ఒక రాష్ట్ర సరిహద్దు లోపల ఉద్భవించి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అనుకోండి, అది ఏ రాష్ట్రాల గుండా అయితే ప్రవహిస్తుందో ప్రయాణిస్తుందో ఆ రాష్ట్రాల మధ్య సమస్యలు అనేవి సర్వసాధారణం. రాజ్యాంగ నిర్మాతలు మన దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 262 ఇంటర్స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ గురించి ప్రస్తావించారు. 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టాన్ని తీసుకొచ్చారు. ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. పక్కన పెడితే ఇక్కడ నదులేంటి, ఆ నదుల విషయంలో ఏ రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు అనేవి చెలరేగుతున్నాయి చూద్దాం. రావి, బియాసా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వివాదాలు చూస్తాము. నర్మదా నది, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, అంటే ఈ రాష్ట్రాల్లో ఈ నర్మదా నది విషయంలో వివాదాలు అనేవి తరచూ చూస్తాము. కృష్ణా రివర్ విషయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. వంశధార, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. కావేరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి విషయంలో. గోదావరి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా. మహానది, రీసెంట్గా మహానది నది విషయంలో ఛత్తీస్గఢ్, ఒడిశా 2 రాష్ట్రాల మధ్య వివాదం అనేది తారాస్థాయికి చేరింది 2025లో. మహదాయి, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక. పెరియార్, తమిళనాడు, కేరళ, ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదం అన్నట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణానికి సంబంధించి లేదా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా రిలీజ్ అవుతున్న నివేదికలు, ఆ నివేదికలోని సారాంశం పోటీ పరీక్షల కోణంలో చూద్దాం. రిపోర్ట్ మొత్తం చదవండి నేను చెప్పట్లేదు. ఆ రిపోర్ట్లో పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు అయితే మనకి ఇంపార్టెన్స్ ఉంటుందో అవే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మన భారతదేశ కోణంలో ఆ నివేదికలో ఏం చెప్పారు అటువంటివి. అన్నికంటే ముందుగా ఆ నివేదికను రిలీజ్ చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది, ఇటువంటివి చూడాలి. సో గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ 2025 రీసెంట్గా న్యూస్లో ఉంది. గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 నివేదిక పేరేంటి, గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్. అంటే అంతర్జాతీయ స్థాయిలో లేదా ప్రపంచంలో అడవులకి సంబంధించిన అధికారిక గణాంకాలను తెలిపే ఒక నివేదిక. ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థ. ఈ సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే రోమ్, ఇటలీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి FAO వారు విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 ప్రకారము భారతదేశం ప్రపంచ అడవుల విస్తీర్ణంలో, అంటే ఒక్కొక్క దేశంలో ఎంతో కొంత అడవి ఉంటుంది కదా, ఆ విస్తీర్ణ పరంగా చూస్తే ప్రపంచంలో అడవుల విస్తీర్ణ పరంగా తీసుకుంటే భారత్ 9వ స్థానంలో ఉందంట. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ఇకపోతే ఫారెస్ట్ గెయిన్ అంటే వార్షిక అటవీ వృద్ధి అంటాం. గడిచిన సంవత్సరంలో, ఒక సంవత్సరంలో భారతదేశంలో ఎంత ప్రాంతం అడవిగా మారుతుంది, మంచిది అన్నట్టు. సో అటవీ విస్తీర్ణ వృద్ధి విషయంలో, ఫారెస్ట్ గెయిన్ విషయంలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందంట. ఇక ప్రపంచ ర్యాంకును కనుక తీసుకున్నాం అనుకోండి,
ప్రపంచ అడవుల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే ఏ దేశంలో అత్యధిక అడవులు ఉన్నాయంటే రష్యా మొదటి స్థానంలో ఉంది. రష్యా. భారత్ 9వ స్థానంలో ఉంది. ఫారెస్ట్ గెయిన్ విషయంలో, వార్షిక అటవీ వృద్ధి విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో చైనా ఉంది. భారత్ 3వ స్థానంలో ఉంది. ఎనఫ్. ఈ పాయింట్ చూడండి. ఇక దీంతో పాటు ఈ నివేదికలో ఉన్న ప్రతి పాయింట్ మీకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రిపోర్ట్ని కొంచెం డెప్త్గా చూడాలి. అటవీ విస్తీర్ణం అంటే ఫారెస్ట్ కవర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా అటవీ ప్రాంతం ప్రస్తుతం ఎంత ఉందంటే ఈ నివేదిక ప్రకారం 4.14 బిలియన్ హెక్టార్లుగా ఉంది. సో ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఉన్న మొత్తం అటవీ విస్తీర్ణం. వీటిలో 45% ట్రాపికల్ ప్రాంతాల్లో ఉన్నాయి, అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో. ఇవి అధిక జీవవైవిధ్యం ఉన్నప్పటికీ అత్యధిక అటవీ నష్టాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మన భారతదేశం విషయానికి వస్తే కూడా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మీకు 2024 డిసెంబర్ మంత్లో రిలీజ్ అయింది కదా, దాన్ని ఖచ్చితంగా చూడండి. మీకు ఆల్రెడీ దాని గురించి స్పెషల్ వీడియో ఇచ్చాను CA 360 కోర్సులో. ఖచ్చితంగా అటవీ నివేదికలపైన పోటీ పరీక్షలు క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఇక ప్రపంచంలో అటవీ విస్తీర్ణాన్ని కనుక కన్సిడర్ చేసినాం అనుకోండి, టాప్ 5 కంట్రీస్ ఏంటి? రష్యా. అంటే ప్రపంచంలో అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న దేశాల్లో అత్యధికం రష్యాలో ఉంది. నెక్స్ట్ బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా. ఈ 5 దేశాలకే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో సగానికి పైగా వాటా ఉంది. దీనివల్ల అటవీ వనరులు కొద్ది దేశాలకే కేంద్రీకృతమైంది. సో ప్రపంచంలో ఉన్న మొత్తం అడవుల్లో 50% 5 దేశాల్లో ఉన్నాయి, మిగతా 50% అన్ని దేశాల్లో. అంటే చూడండి, ఇక్కడే అటవీ విస్తీర్ణం కూడా ఒక యూనిఫామ్గా లేదు, ప్రతి దేశానికి ఈక్వల్గా లేదు. సో కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. అటవీ నష్టం తగ్గింపు నివేదిక ఏం చెప్తుంది అంటే 2015-2025 మధ్య సంవత్సరానికి సగటుగా 10.9 మిలియన్ హెక్టార్ల అటవీ నష్టం నమోదైందంట. ఇది గత దశాబ్దాల కంటే తక్కువ. దీనికి మెరుగైన మానిటరింగ్, విధాన సంస్కరణలు, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల అటవీ పెంపక కార్యక్రమాలు కారణమంట. ఇక అటవీ వృద్ధి విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6.78 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరుగుతోంది. ఇది ఆసియా, యూరప్ దేశాల పునరుద్ధరణ కార్యక్రమాల ఫలితంగా పర్యావరణ పునరుజ్జీవనాన్ని సూచిస్తోందంట. ఓకేనా. ఇక ప్రపంచంలో మానవ నిర్మిత అడవులు ఎలా ఉన్నాయి ఆ గణాంకాలంతా కూడా చూస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ ఏ స్థానంలో ఉంది? 9వ స్థానంలో ఉంది. ఫారెస్ట్ గెయిన్ విషయంలో 3వ స్థానంలో ఉంది. ఓకేనా. గత ఏడాది 10వ స్థానంలో ఉన్న, అంతకుముందు నివేదికలో 10వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు అంటే పైకి వచ్చింది, అంటే 9వ స్థానానికి వచ్చింది. సరిపోతుంది. ఓకేనా. చైనా, రష్యా తర్వాత భారత్ ఫారెస్ట్ గెయిన్ విషయంలో 3వ స్థానంలో ఉంది. ఓకేనా. చైనా ఫస్ట్, రష్యా సెకండ్, భారత్ థర్డ్. ఓకేనా. గత ఏడాదిలో మనం చూస్తే భారతదేశంలో అటవీ విస్తీర్ణం 191,000 హెక్టార్లు పెరిగిందంట ఫారెస్ట్ గెయిన్. ఓకేనా. సరిపోతుంది. ఇక ప్రపంచంలో అటవీ విస్తీర్ణ పరంగా టాప్ కంట్రీస్ ఏంటి? ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 20% రష్యా దగ్గరే ఉందంట. రష్యాలోనే ఉంది. రష్యాలో ఉన్న అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది? ఓకేనా. అలాగా ఈ లెక్కను చూస్తే భారత్ 9వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో అటవీ విస్తీర్ణంలో 2% మాత్రమే భారతదేశం వద్ద ఉంది. ఓకేనా. రైట్. సో గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? FAO. ఆ సంస్థ 1948లో స్థాపన జరిగింది. రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంకొక నివేదికను కూడా రిలీజ్ చేసింది. ఆ నివేదిక పేరేంటి? ఆ నివేదిక యొక్క సారాంశం ఏంటి? చూస్తే సరిపోతుంది. సింగిల్ లైన్లో చూడండి. ఇక్కడ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నివేదిక పేరు అడ్రెస్సింగ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అక్రాస్ ల్యాండ్ హోల్డింగ్ స్కేల్స్. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ 2025 దేనికి సంబంధించి అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ కారణంగా, ముఖ్యంగా భూమి మార్పు వల్ల లేదా భూక్షీణత వల్ల ప్రపంచంలో 1.7 బిలియన్ పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారంట. ఈ నెంబర్ గుర్తుంచుకోండి చాలు. ఎవరు రిలీజ్ చేశారంటారు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఎనఫ్. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిపోర్ట్ మొత్తంలో కూడా స్ట్రైకింగ్ పాయింట్ ఎగ్జామినర్కి అడగడానికి ఆస్కారం ఉన్నది ఏ పాయింట్ అయితే ఉంటుందో దాన్ని మనం గమనించాలి. ఓకేనా. ఎప్పుడైనా ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది.
సో ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ రీసెంట్గా రిలీజ్ చేసిన స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ 2025 ప్రకారము ప్రపంచవ్యాప్తంగా భూక్షీణత ల్యాండ్ డిగ్రేడేషన్ కారణంగా 1.7 బిలియన్ పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. భూక్షీణత ల్యాండ్ డిగ్రేడేషన్ కారణంగా అంటే ఎడారీకరణ అవుతుంది, భూమి అంతా పనికి రాకుండా అవుతుంది అన్నట్టు. ఆహార భద్రత పర్యావరణ వ్యవస్థల సమతుల్యతకు తీవ్రమైన ముప్పుగా నిలుస్తోంది. ఎవరు రిలీజ్ చేశారు? FAO. ఇది భూక్షీణత కారణంగా పంట దిగుబడులపై మానవ చర్యల ప్రభావం, ప్రపంచంలో అత్యంత ప్రభావిత ప్రాంతాలు, పేదరికం, ఆకలి, పోషకాహార లోపాల మధ్య ఉన్న అనుసంధాన్ని విశ్లేషిస్తుందంట. రైట్, ఈ రిపోర్ట్లో ముఖ్య అంశాలు: వ్యవసాయ విస్తరణ, అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్, ప్రపంచవ్యాప్తంగా అడవుల నాశనానికి ప్రధాన కారణం అంట ఇది. ఓకేనా? మొత్తం అడవి నష్టంలో 90% ఈ కారణానికి చెందుతుంది. శతాబ్దాలుగా ఇది ప్రపంచ భూ ఉపయోగ పద్ధతులను పూర్తిగా మార్చేసిందని నివేదిక చెప్పింది. ఓకేనా? ప్రతి సంవత్సరం సుమారు 3.6 మిలియన్ హెక్టార్ల పంట భూములు విడిచిపెట్టబడుతున్న ఇందులో భూక్షీణత ప్రధాన పాత్ర పోషిస్తుందని ఈ నివేదిక చెప్తుంది. రైట్, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు, ఆ లక్ష్యాలు 17 ఉంటాయి కదా, అందులో 15వ గోల్ లైఫ్ ఆన్ ల్యాండ్. ఓకే, లింక్ చేసుకోవాలి ఇటువంటివి. రైట్, ఇక భారతదేశంలో భూక్షీణత నివారణ చేయడానికి, ల్యాండ్ డిగ్రేడ్ అవ్వకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో నేషనల్ ల్యాండ్ రెస్టోరేషన్ మిషన్, మిషన్ ఫర్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో అమలవుతుంది. ఇవి చూడాలి. ఇక రక్షిత ప్రాంతాల నిర్వహణలో కేరళ మొదటి స్థానం. ప్రొటెక్టెడ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వన్యప్రాణుల కోసం ఉద్దేశించినవి కానివ్వండి, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేయడంలో రాష్ట్రాలకు గనక ర్యాంకులు ఇచ్చారనుకోండి, ఆ ర్యాంకుల్లో కేరళ టాప్ ఉంది. మరియు ఒకవేళ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని కనుక తీసుకున్నాం అనుకోండి, ఏ ప్రాంతం టాప్లో ఉంది అది చూస్తే సరిపోతుంది ఈ టాప్కి సంబంధించి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. వారు రీసెంట్గా విడుదల చేశారు 2025 ఇయర్ సెకండ్ హాఫ్లో. ఆ నివేదిక పేరు ఏంటంటే మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ నివేదిక పేరుస్తారు. ఆ నివేదికను ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారంటారు? మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే క్యాల్కులేషన్ సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనుకుంటారు కానీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఇది దేనికి సంబంధించి అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ విషయంలో ఎవరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్తుంది నివేదిక. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ నిర్వహణలో అత్యుత్తమ పనితీరు చూపించినందుకు ర్యాంకులు ఇస్తారు. అందులో టాప్ పొజిషన్లో కేరళ ఉందంట. డైరెక్ట్ గుర్తుంచుకోండి, ఆ రాష్ట్రంలో కేరళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, నేషనల్ పార్క్స్ కానివ్వండి, శాంక్చురీస్ కానివ్వండి, వాటి ప్రొటెక్షన్ విషయంలో ఇంపార్టెన్స్ ఇస్తుంది. కేరళకి ఇచ్చిన స్కోర్ ఏంటంటే 76.22%. ఓకేనా? సెకండ్ పొజిషన్లో కర్ణాటక ఉంది, థర్డ్ పొజిషన్లో పంజాబ్ ఉంది. ఇకపోతే రక్షిత ప్రాంతాన్ని కనుక తీసుకుంటే, ప్రొటెక్టెడ్ ఏరియాని కనుక తీసుకున్నాం అనుకోండి, దేశంలో ఎరవికులం నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రానికి సంబంధించింది టాప్లో ఉంది. సెకండ్ దచ్చిగం నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉంది, అది సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి మత్తికెట్టన్ షోలా నేషనల్ పార్క్ కేరళ థర్డ్. యాక్చువల్గా ఫస్ట్ పొజిషన్లో 2 ఉన్నాయి, థర్డ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్లో 2 ఉంటే సెకండ్ పొజిషన్ బ్లాంక్ ఉంచుతారు. ఓకేనా? రైట్, సరిపోతుంది. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ గురించి అబ్జర్వ్ చేయాలంటే ఇది రక్షిత ప్రాంతాల నిర్వహణ సమర్థత మూల్యాంకనం, ఏ రాష్ట్రం ఏ ప్రాంతం ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ఏరియాని అని చెప్పే ఒక గణాంకాలతో కూడిన నివేదిక. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేస్తారు. సరిపోతుంది. రక్షిత ప్రాంతాల నిర్వహణను మెరుగుపరచడమే ఉద్దేశము. రైట్, ఫైన్. ఇక రీసెంట్గా చట్టసభ పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో భారత ప్రభుత్వం చెప్పిన సమాధానం పర్యావరణానికి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు కదా చెప్పిన సమాధానం ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్లో 78,000 హెక్టార్లకు పైగా అటవీ భూమిని మళ్లించారంట. అటవీ భూమిని అటవీయేతర కార్యకలాపాల కోసం మళ్లించినము డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అని చెప్పేసేసి కేంద్రం సమాధానం ఇచ్చింది. డైరెక్ట్గా బిట్ అడుగుతారు. లాస్ట్ 4 ఇయర్స్లో అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్ లాస్ట్ 4 ఇయర్స్లో ఎంత అటవీ భూమిని
అటవీయేతర కార్యక్రమాల కోసము మళ్లించారని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటారు. 78,000 హెక్టార్లకు పైగానే అంట. సో గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల కోసము 78,135.84 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓకేనా, సరిపోతుంది. రాష్ట్రాల వారీగా చూస్తే మధ్యప్రదేశ్ అత్యధికంగా అటవీయేతర కార్యక్రమాలకు అటవీ భూమిని మళ్లించడంలో, సెకండ్ ఒడిషా, థర్డ్ కర్ణాటక, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ. ఓకేనా, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కానివ్వండి, రహదారుల నిర్మాణం కోసము, ప్రాజెక్ట్స్ ఈవెంట్ కోసము. ఓకేనా, రైట్. ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి ఏడాది కూడా మార్చ్ 21. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాజిరంగా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. ప్రత్యేకత ఏంటి? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కాజిరంగా అనగానే మనకు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు గుర్తొస్తాయి, 100 రైనోసరస్. అటువంటి కాజిరంగా టైగర్ రిజర్వ్ ఏరియా అనేది భారతదేశంలో టైగర్ డెన్సిటీ పరంగా తీసుకుంటే టాప్ 3లోకి చేరింది. పులుల సాంద్రత అంటే ప్రతి 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే పులుల సంఖ్యను ఆధారంగా తీసుకుంటే దేశంలో టాప్ ఏంటి, సెకండ్ ఏంటి, ఇప్పుడు థర్డ్ వచ్చేసేసి కాజిరంగా. ఓకేనా. గ్లోబల్ టైగర్ డే జూలై 29 రోజున ఈ గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో అస్సాంలోని కాజిరంగా టైగర్ రిజర్వ్ దేశంలో 3వ అత్యధిక పులుల సాంద్రత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. గ్లోబల్ టైగర్ డే జూలై 29 రోజున ఈ రిపోర్ట్ అనేది వచ్చింది. సో టైగర్ డెన్సిటీ ప్రతి 100 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న పులుల సంఖ్యను ఆధారంగా తీసుకొని. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశంలో టైగర్ డెన్సిటీ పరంగా టాప్ పొజిషన్లో ఉన్న టైగర్ రిజర్వ్ ఏది అంటే బందిపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది? కర్ణాటక. మరి బందిపూర్లో టైగర్ డెన్సిటీ ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఎన్ని టైగర్స్ ఉంటాయని ఆన్ యావరేజ్ అంటే 19.83 మొదటి స్థానం. సెకండ్ పొజిషన్లో జిమ్ కార్బెట్ ఎక్కడ? ఉత్తరాఖండ్ 19.56. నెక్స్ట్ కాజిరంగా అస్సాం 18.65. అంటే ప్రతి 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సగటున 18.65 పులులను మనం గుర్తించవచ్చు. ఓకేనా, సరిపోతుంది. కాజిరంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1985లో గుర్తింపు పొందింది. ఓకేనా. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ యానివర్సరీ 2023లో చూసాము. స్టేటస్ ఆఫ్ 5th టైగర్ సెన్సస్ ఇన్ ఇండియా అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి ఆ గణాంకాలు రిలీజ్ చేశారు. సో అవన్నీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2022 స్టేటస్ ఆఫ్ టైగర్ సెన్సస్ 2022 రిలీజ్డ్ ఇన్ 2023 ఏప్రిల్ 9th. ఆ గణాంకాల ప్రకారం చూస్తే భారతదేశంలో 3682, మొదట 3167 అన్నారు, తర్వాత రివైజ్ చేశారు సంఖ్యని. ఇక ప్రతి ఏడాది కూడా గ్లోబల్ టైగర్ డేని జూలై 29న సెలబ్రేట్ చేస్తాము. 2010 నుండి ఈ డేకి ఇంపార్టెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 71st నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఏమడుగుతారంటే 71st నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు? అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 8 వరకు. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? సో నేషనల్ అంటే జాతీయ స్థాయిలో కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పరిధిలో. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? మరి మొట్టమొదటి నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ ఏ సంవత్సరం నుండి అంటే 1952 నుండి. వీక్స్, డేస్ వీటికి సంబంధించిన థీమ్ ఉంది అంటే వాటిని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో 71st నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ థీమ్ ఏంటంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్. గుర్తుంచుకోండి, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అనేది థీమ్. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి సంరక్షణ చర్యల్లో భాగంగా వాటి రక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు? ఓకేనా, సరిపోతుంది. ఉత్తరాఖండ్ ఆతిథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయి. రైట్. జాతీయ వన్యప్రాణి వారోత్సవం 1952లో ప్రారంభమైంది. ఓకేనా. అక్టోబర్ 2 నుండి 8 వరకు చూస్తాం మనం. ఇక ఇంటర్నేషనల్ టైగర్ డే లేదా గ్లోబల్ టైగర్ డే జూలై 29 ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తూ ఉంటాము. ప్రత్యేకంగా భారతదేశంలో టైగర్ సెన్సస్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టండి. మొట్టమొదటి టైగర్ సెన్సస్ 2006లో స్టార్ట్ అయింది. 2006 ఎవ్రీ 4 ఇయర్స్కి ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి టైగర్ సెన్సస్ గణాంకాలు మనం చూస్తాము. మొదటిసారి 2006కి సంబంధించి గణాంకాలు విడుదలైనాయి. తర్వాత 2010, 14, 18, 22 సెన్సస్, 5th సెన్సస్ సిరీస్లో ఎప్పుడు రిలీజ్ అయింది? 2023 ఏప్రిల్ 9th. అదే సంవత్సరము ప్రాజెక్ట్ టైగర్కి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా చూసాము. అందుకే బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి భారత ప్రధాని గారు ఈ గణాంకాలను విడుదల చేస్తున్నప్పుడు
ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్కి పిలుపునిచ్చారు. సో ముఖ్యంగా టైగర్ రేంజ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటిలో 7 పెద్ద పిల్లులు ఉంటాయి కదా బిగ్ క్యాట్స్ని సంరక్షించడం కోసము. ఆ ఫ్రేమ్ వర్క్ ఎప్పటి అమల్లోకి వచ్చింది? 2025 జనవరి 23 నుండి. గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్ వర్క్ ఎప్పటి అమల్లోకి వచ్చింది? జనవరి 23, 2025. ఏ దేశం సైన్ చేయడంతో అంటే లైబీరియా దేశం సైన్ చేయడంతో, అది రాటిఫై చేయడం 5 దేశాలు కావాలి. 5వ దేశంగా లైబీరియా రాటిఫై చేసింది, అమల్లోకి వచ్చింది జనవరి 23, 2025 రోజున. ఇలా చూడాలి మనము. ఓకేనా? మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అసెంబ్లీ జూన్ 16 ఆ సమయంలో జరిగింది మన భారత్ అధ్యక్షతన. ఇక పక్కన పెడితే రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, లాస్ట్ 2 days బ్యాక్ రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు డిసెంబర్ 4th, 5th భారతదేశ పర్యటనలో భాగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్లో రష్యా చేరిక గురించి. ఇటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక భారతదేశంలో ప్రస్తుతం ఉన్న టైగర్స్ 3682 మొదట 2006 సెన్సస్ ప్రకారము 1411 నుండి పెరుగుతూ వచ్చింది. ఓకేనా? ఎవ్రీ 4 yearsకి ఒకసారి. రైట్? ఇక భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. పులుల మరణాలు కూడా అక్కడే ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. రైట్? ఇక టైగర్ రిలేటెడ్గా మీరు చీతాస్ని కూడా లింక్ చేసుకోండి. చీతా వాస్తవానికి ఒకప్పుడు భారతదేశము చీతాలకి స్వర్గధామం. చీతాస్ వర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. చాలా కారణాల వల్ల అంతరించిపోయిన భారతదేశంలో చిట్ట చివరి చీతా కళేబరం ఉంటుంది కదా, 1948 ప్రాంతంలో రేవా ప్రాంతంలో బయటపడింది. అది కూడా చనిపోయిన చీతా అవశేషము. ఇక భారత ప్రభుత్వం 1952లో అప్పుడు నెహ్రూ గవర్నమెంట్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో చీతాలు అంతరించిపోయినాయి. అలాంటి అంతరించిపోయిన చీతాలను మళ్ళీ భారతదేశంలోకి పునఃప్రవేశపెట్టడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న చర్యనే ప్రాజెక్ట్ చీతా. ఆఫ్రికన్ చీతాస్ని ఎంచుకున్నాం ఎందుకంటే అవి ఎటువంటి వాతావరణ పరిస్థితులకైనా కూడా తట్టుకుంటాయి, అటువంటి సామర్థ్యము. నమీబియా, సౌత్ ఆఫ్రికా నుండి చీతాస్ని తీసుకొచ్చాము. 8, 12, 20 తీసుకొచ్చినాం. అలా 2022 సెప్టెంబర్ 17 రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కునో నేషనల్ పార్క్ ఏరియాలో వాటి కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాం. అందులో కొన్ని చనిపోయినాయి, కొన్ని ఏమో అద్భుతంగా లైఫ్ లీడ్ చేసినాయి. అలా నమీబియా నుండి తీసుకువచ్చిన ఒక చీతా భారతదేశంలో ఒక చీతాకి జన్మనిచ్చింది. ఆ చీతా భారత గడ్డపైన జన్మించిన చీతా రీసెంట్గా 5 చీతా పిల్లలకి జన్మనిచ్చింది. దాని పేరు ఏంటంటే ముఖి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఈ గడ్డపైన జన్మించిన చీతా, నమీబియా నుండి తీసుకొచ్చిన చీతాకు జన్మించింది ముఖి. మరి ముఖికి రీసెంట్గా 5 చీతాస్ పుట్టినాయంట. ఇక పక్కన పెడితే చీతా ఇస్ డిఫరెంట్, లెపర్డ్ ఇస్ డిఫరెంట్. భారతదేశంలో చిరుతలు ఉన్నాయి. చీతాస్ని రీఇంట్రొడక్షన్, తెలుగులో చీతా చిరుత ఒకటిగానే పలుకుతారు. లెపర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. లెపర్డ్స్ విషయానికి వస్తే స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2022 గణాంకాలు చూస్తే 13,874 లెపర్డ్స్ ఉన్నాయంట భారతదేశంలో. సో లెపర్డ్ సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఇక స్నో లెపర్డ్స్ గురించి కూడా మనం రెగ్యులర్గా చూస్తాము. లడఖ్లో అత్యధికంగా ఉన్న స్నో లెపర్డ్స్ 477. ఇవన్నీ లింక్ చేసుకోండి, సెన్సస్ పైన అడుగుతారు. ఇటీవల కాలంలో వన్యప్రాణులకు సంబంధించి వార్తలు ఇచ్చిన గణాంకాలు ఏవైతే ఉంటాయో సెన్సస్ వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. డాల్ఫిన్ సెన్సస్ మార్చ్ 2025లో రిలీజ్ అయింది. డాల్ఫిన్ యొక్క ప్రత్యేకత, మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్ ప్లాటినిస్టా గ్యాంజెటికా. మరి అటువంటి డాల్ఫిన్ సెన్సస్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ డాల్ఫిన్ సెన్సస్ ప్రకారం 6327 ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక వరల్డ్ లయన్ డే ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 10th రోజున లయన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇక లయన్ అంటే మన భారతదేశంలో ఒక్కటే గుర్తుకు రావాలి, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో. లయన్ సెన్సస్ని మొదటిసారి కింగ్ ఆఫ్ లేదా నవాబ్ ఆఫ్ జునాగఢ్ 1936లో తీసుకొచ్చారు. లయన్ సెన్సస్ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి. టైగర్ సెన్సస్ 4 years, లయన్ సెన్సస్ 5 years. రీసెంట్గా 2025లో లయన్ గణాంకాలు అనేవి మనకు బయటికి రావడం జరిగింది. అది ఎన్నో ఎడిషన్ అంటే 16th లయన్ సెన్సస్. ఆ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎన్ని లయన్ ఉన్నాయి చూడాలి. ఓకేనా? సో 891కి పెరిగింది. గతంలో 2020లో 674 ఉంటే 2025 వరకు 891కి సింహాల సంఖ్య చేరింది. సరిపోతుంది. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు.
ఇక ఏనుగులకు సంబంధించి వైల్డ్ లైఫ్ సెన్సస్ విషయానికి వస్తే ఏనుగులకు సంబంధించి అత్యధికంగా ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12th ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తాము. సో భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు 2023 ఏనుగుల జనాభా లెక్కల ప్రకారము దేశంలో మొత్తం ఏనుగుల సంఖ్య 30,711. 30,711. అందులో కర్ణాటకలో అత్యధికంగా ఉన్నాయి 6,395 ఏనుగులు. ఓకేనా. ఇక సెకండ్ పొజిషన్లో అస్సాము, థర్డ్ పొజిషన్లో కేరళ. సరిపోతుంది. ఇటువంటి గణాంకాలని ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఓకేనా. సో విత్ దిస్ ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. పార్ట్ 1 మన ఇయర్ రౌండ్ అప్ సిరీస్లో భాగంగా జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా టాపిక్స్ని ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను పార్ట్ 1ని. పార్ట్ 2లో ఇంకా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాం. అది కూడా కాదనుకోండి పార్ట్ 3 కూడా వెళ్దాం మనం. ఓకేనా. సో నేను ఏవైతే ఈ ఇయర్ రౌండ్ అప్ సిరీస్లో భాగంగా మీకు చెప్తున్నానో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను ఏ టాపిక్స్ని అయితే ఎక్స్క్లూజివ్గా పోటీ పరీక్షల కోణంలో తప్పనిసరిగా వస్తాయని భావిస్తానో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంత స్పీడప్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసినవే. మీకు CA 360లో ప్రతి టాపిక్ని చాలా డెప్త్గా చెప్పాను. ఎవ్రీ 15 days సంబంధించి చాలాసార్లు రివిజన్ చేశాను. ఓకేనా. సో చూడండి. అండ్ అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్. అందులో CA 360 2026 కోర్స్ ఏదైతే ఉంటుందో అందులో January 1st నుండి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు వీడియో ఉంటుంది, PDF ఉంటుంది. చూడండి. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది. ఓకేనా. ఏమైనా ఇక మిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. ఇంకా విపత్తులకు సంబంధించి కానివ్వండి, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వివాదాస్పద ప్రాంతాలు అటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. PCC న్యూస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.